మరోసారి మావోయిస్టులు పంజా విసిరారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. కాంట్రాక్టర్ ఇంతియాజ్ ను కిడ్నాప్ చేశారు నక్సలైట్లు. రోడ్డు పనుల కోసం యూపీ నుంచి ఛత్తీస్గఢ్ కు ఇంతియాజ్ వచ్చారు. కాంట్రాక్టర్ తో పాటు మరొక వ్యక్తిని మావోయిస్టులు తీసుకెళ్లారు. మావోయిస్టుల చెర నుంచి తప్పించుకున్నాడు బాధితుడు. ఇరపల్లి భద్రతా శిబిరం క్యాంపులో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కాంట్రాక్టర్ ఇంతియాజ్ అలీనైతే హత్య చేశారు. వెంటనే అప్రమత్తమయ్యి భద్రతా బలగాలు అయితే అక్కడికి చేరుకున్నాయి. హిడ్మాను పట్టించారనే ఆరోపణలు కూడా చాలానే కనిపిస్తున్నాయి. ఇంతియాజ్ ను కిడ్నాప్ చేసినట్లుగా కూడా అనుమానం అయితే వ్యక్తమవుతుంది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇప్పుడు హిడ్మాను పట్టించారనే ఆరోపణలతోనే ఈ హత్య చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అసలు దీనిపై పూర్తి సమాచారం ఏంటి? మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. దీనికి సంబంధించి కూడా హిడ్మా మరణం తర్వాత మావోయిస్ట్ మొన్న విడుదల చేసినటువంటి లేఖ మావోయిస్టు అభయ్ పేరిట అలాగే మావోయిస్టు వికల్ప్ పేరిట 2 లేఖలు విడుదల చేశారు. దాంట్లో మావోయిస్టులు మొన్న చెప్పిన దాని ప్రకారం దేవ్జీ కావచ్చు వీళ్ళంతా కూడా సేఫ్ గా ఉన్నారు. దేవ్జీ ఎక్కడ కూడా హిడ్మా గురించి సమాచారం ఇవ్వలేదు. హిడ్మా గురించి తప్పుడు అంటే దేవ్జీ చెప్పాడు, దేవ్జీ చెప్పడం వల్లనే హిడ్మాను పోలీసులు పట్టుకున్నారు అనేది పూర్తిగా అవాస్తవం అని చెప్తూ పోలీసులు చేసింది అంట బూటకపు ఎన్కౌంటర్. డైరెక్ట్ ఎన్కౌంటర్ బూటకపు కూడా కాదు, ఎన్కౌంటర్ చేసి చంపారు అనేది చెప్పారు. దాంట్లో ప్రధానంగా 4 పేర్లు తీసుకున్నారు. ఎవరైతే ఈ కాంట్రాక్టర్లు కావచ్చు, అలాగే లొంగిపోయినటువంటి ఒక మావోయిస్ట్ కావచ్చు, ఒక ఈ కడప కాంట్రాక్టర్లు, బిల్డర్స్, వీళ్ళే హిడ్మాకు సంబంధించి సమాచారం ఇచ్చారు అనేది ప్రధాన ఆరోపణ. ఆరోపణలో భాగంగానే ఈ ఇంతియాజ్ అలీ కూడా దానికి సంబంధించి కాంట్రాక్టర్ లో ఒకరు కాబట్టి ఆయనను ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా రెక్కి నిర్వహించారు. ఆయన ఎక్కడెక్కడ వెళ్తున్నారు ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వారం రోజుల పాటు కూడా పూర్తిగా రెక్కి నిర్వహించిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఏదైతే ఛత్తీస్గఢ్ సంబంధించి కాంట్రాక్ట్ పనుల మీద వెళ్తున్న పరిస్థితుల్లో అక్కడ చుట్టుముట్టి ఆయనను పట్టుకున్న పరిస్థితి కనబడ్డది. దానికి సంబంధించి కూడా పట్టుకొని అక్కడికక్కడే చిత్రహింసలు పెట్టి చంపిన పరిస్థితులు. దాంతో పాటు ఆయనతో కాంట్రాక్ట్ లో పనిచేసే ఆయన ఇంకొక వ్యక్తి కూడా దొరికాడు. కానీ ఇక్కడ ఆ వ్యక్తి తప్పించుకున్నాడు అని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ తప్పించుకున్నాడా లేకపోతే మావోయిస్టులు వదిలేశారా అంటే ఇలా మేము ఒకవేళ మాకు వ్యతిరేక చర్యలు ఏం చేసినా పోలీసులు బూటకపు ఎన్కౌంటర్లు చేసినా ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు, ఇన్ఫర్మేషన్ లాగిన వాళ్ళని కావచ్చు, మేము ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ చేస్తామని చెప్పకనే చెప్పిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. రైట్, మరి సతీష్ ఇప్పుడు చూసుకుంటే ఇంతియాజ్ తో పాటు వచ్చిన మరొక వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఆయనకు సంబంధించి అంటే ఆయన అక్కడ నుంచి పారిపోయి అక్కడ పోలీస్ స్టేషన్ లో సంబంధించి ఏదైతే బీజాపూర్ జిల్లా పోలీసు అధికారులకు తెలిపారు. జితేందర్ కుమార్ కూడా దీన్ని ధృవీకరించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మొత్తం బలగం అంతా కూడా అప్రమత్తమైంది. గాలింపు చర్యలు అయితే ఇప్పటికీ ముమ్మరం చేశారు. మొత్తం కూపింగ్ అయితే నిర్వహిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఆయనకైతే ఎలాంటి ఇది లేదు. కానీ ఇక్కడ ముఖ్యంగా ఆయన తప్పించుకున్నాడా లేకపోతే వాళ్ళే విడిచిపెట్టి అంటే సమాచారం అందించాలి, అంటే చంపిన సమాచారం అందించాలి కాబట్టి పంపిస్తారు అనేది ముఖ్యంగా చర్చనీయాంశమైంది. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి ఇప్పటికే ఈ ఈరపల్లి భద్రతా క్యాంప్ లో ముఖ్యంగా అంతా కూడా కూపింగ్ నడుస్తూ ఉంది. మరి మావోయిస్టులను మరి పోలీసులు మరి మట్టు పెడతారా ఏంటి అనేది తెలియాల్సిన అవసరం అయింది. ఒకవైపు ఇది ఇలా నడుస్తూ ఉంటే ఇంకొక వైపు ఛత్తీస్గఢ్ లోనే ఇంకొక వైపు 12 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. మావోయిస్టులు ఏదైతే ఈ ఘటన జరిగిన తర్వాత లొంగిపోవడం జరిగింది. సో 12 మంది మావోయిస్టులు దొరికారు. వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తున ఆయుధాలు కావచ్చు, రైఫిల్స్ కావచ్చు అన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒకవైపు మావోయిస్టులు ఏమో కౌంటర్ కి ఎన్కౌంటర్ అంటూ కూడా మేము బదిలీ తీసుకుంటాం, చాలా మంది మావోయిస్టులను చంపారు పోలీసులు అని మేము దానికి తప్పకుండా బదిలీ తీసుకుంటామంటూ కూడా ఒకవైపు హెచ్చరిస్తుంటే, మరొక వైపు కొంతమంది ఏమో ఏదైతే కేంద్ర ప్రభుత్వం మార్చి 26 అంటే మార్చి 2026 మార్చికు 31 కల్లా మొత్తం మావోయిస్టు పదం అనేది లేకుండా చేస్తామని శబ్దం చేసి కూర్చోవడంతో కొంతమంది లొంగిపోతా ఉన్నారు. సో మరి ఈ పరిణామం ఎటుపోతుంది ఏంటి అనేది అయితే పెద్ద చర్చనీయాంశమైంది. కొంతమంది లొంగిపోతా ఉన్నారు, ఒకవైపు కొంతమంది ఏమో మళ్ళీ ఎదురుదాడులకు పాల్పడతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.
ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో నక్సలైట్లు మరొకసారి రెచ్చిపోయారు. రోడ్డు పనుల బాధితులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ ఇమ్తియాజ్ అలీని మావోయిస్టులు బలవంతంగా తమ అదుపులోకి తీసుకున్న ఘటన కలకలం రేపింది. బంధించిన కాంట్రాక్టర్ పై నక్సలైట్లు తీవ్రంగా దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం ఉంది. కాంట్రాక్టర్ తో కలిసి పనిచేస్తున్న సహాయకుల్లో ఒకరు అక్కడి నుంచి కూడా తప్పించుకొని ఇరపల్లి భద్రతా శిబిరం క్యాంపుకు చేరుకొని పోలీసులకు వివరాలు వెల్లడించారు. అతడి వాంగ్మూలంతో ఈ ఘటన వెలుగులోకైతే వచ్చింది. బంధించబడిన ఇమ్తియాజ్ అలీ ఇటీవలే రోడ్డు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ గా గుర్తించబడ్డారు. ఈ సంఘటనను బీజాపూర్ జిల్లా పోలీస్ అధికారి ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ ధృవీకరించారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయని తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఒక కాంట్రాక్టర్ ను మావోయిస్టులు కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పామేడులో ఆదివారం జరిగింది. ఉత్తరప్రదేశ్కు చెందిన ఇమ్తియాజ్ అలీ ఛత్తీస్గఢ్లో రోడ్డు పనులు చేసే ఒక కాంట్రాక్టర్ వద్ద గుమాస్తాగా పనిచేస్తున్నాడు. నారాయణపూర్ జిల్లాలో పనులు ముగిసిన తర్వాత ఇమ్తియాజ్ ఇటీవలే పామేడుకొచ్చాడు. అక్కడి నుంచి ఇమ్తియాజ్ను మావోయిస్టులు కిడ్నాప్ చేసి రోడ్డు పనులు ఆపేయాలని కాంట్రాక్టర్ను బెదిరించారు. తర్వాత కొద్దిసేపటికే యువకుడిని గొంతు కోసి హత్య చేశారు. డెడ్ బాడీని చూసిన పామేడు గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుమాస్తా హత్య విషయాన్ని బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ ధృవీకరించారు. हिडमा पार्टी मेंबर सोडी हिडमा पार्टी मेंबर